కి స్వాగతం. పేరు కరణం సుభాష్ని. నేను భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలని మరియు జనతా వారధి కో కన్వీనర్ని కూడా. ఈ వారము జనతా వారధిలో యథావిధిగా అర్జీలు వచ్చాయి. అట్లాగే కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మాకు ప్రతి వారము రాష్ట్ర పార్టీ ఒక కంటెంట్ ఇస్తుందన్నమాట. ఈ వారము ఎంతో ప్రతిష్టాత్మకమైన కంటెంట్. ఇది దేవాలయ భూములకు సంబంధించి, దేవాదాయ ఆస్తులకు సంబంధించిన విషయము. ఈ ఆస్తులు భూములు అన్యాక్రాంతమయ్యి వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి అభివృద్ధి చేస్తున్నామని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని కనీసము ధూప దీప నైవేద్యాలు కూడా స్వామికి దక్కకుండా పరాయి పాలు అయిపోతున్నాయి. వాటిని అరికట్టడమే భారతీయ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశము. ఎక్కడైతే దేవాదాయ భూములు అవుతున్నాయో వాటిని నివారించడము, అట్లాగే ఉత్సవాలు జరిగినప్పుడు ఏదో తూతూ మంత్రంగా చేస్తున్నారు, ఆస్తులన్నీ కూడా పరాయి పాలైపోతున్నాయి. ఈ ఎన్డీఏ కూటమి ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తుంది అన్ని విషయాల్లో. అట్లాగే ఈ విషయంలో కూడా పారదర్శకంగా వ్యవహరించి వీటిని పరాయి పాలు అవ్వకుండా ఈ దేవాదాయ ఆస్తులు దేవాలయాలకు మాత్రమే చెందాలి అని ముఖ్య ఉద్దేశము. అట్లాగే ప్రతి గ్రామంలో కూడా ముఖ్యంగా బడి గుడి అంటారు. చిన్న గ్రామంలో కూడా బడి ఉంటుంది, గుడి ఉంటుంది. ఈ గుడులు అనేటివి సాంప్రదాయానికి సంస్కృతికి ప్రతీకలు లాంటివి. హిందూ మనోభావాలకి ఆత్మవిశ్వాసాలకి ప్రతీకలు ఇలాంటి వాటిని మనం గౌరవిస్తూ వాటిని రక్షించవలసిన బాధ్యత సంబంధిత అధికారుల మీద ఉందని భావిస్తూ భారత్ మాతాకి జై.